ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు చేరుకోవడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోదాల తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. సెర్చ్ వారెంట్తోనే వచ్చామంటూ ఈడీ అధికారులు సీఎం ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులైతే దాడులు చేస్తున్నారు. రైట్, ప్రెజెంట్ అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అయితే విచారణ కొనసాగుతుంది. సో ఆయనను ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే అనలిస్ట్ శరత్ అందిస్తారు. ఫోన్లో శరత్. ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉన్న వాతావరణం చూస్తే మాత్రం ఖచ్చితంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే అంటున్నారు. ఆమ్ ఆద్మీ నేతలు కూడా చాలా మంది కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికే ఈడీ టీమ్ ఇంటికి వచ్చిందని చెబుతున్నారు. ఎప్పుడైతే హైకోర్టులో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసినటువంటి పిటిషన్ ని హైకోర్టు తోసిపుచ్చిందో అప్పుడే ఈడీ ఇక ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ ఇంటి దగ్గరికి వస్తుంది, ఆయన ఇంట్లో సోదాలు జరుగుతుందని అందరూ భావించారు. సాయంత్రం బాగానే ఈడీ బృందం కేజ్రీ ఇంటికి చేరుకుంది. దాదాపు ఒక 12 మంది అధికారులు ఈ టీంలో ఉన్నారు. వీరు సాయంత్రం నుంచి కూడా ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉంటే కవిత అరెస్ట్ తర్వాత ఈడీ ఇక నెక్స్ట్ టార్గెట్ కేజ్రీవాల్ అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ ఎన్నిసార్లు సమన్లు పంపించినా కూడా విచారణకు రావడం లేదు. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన అన్ని మార్గాలను అన్వేషించారు. దాదాపు అంటే 9 సార్లు ఈ సమన్లు పంపింది కేజ్రీవాల్ కి. కొద్ది నెలలుగా ఆయనకు ఎన్నిసార్లు సమన్లు పంపించినప్పటికీ ఆయన మాత్రం హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. ఏకంగా అంటే ఒకసారి హాజరైతే తనను అరెస్టు చేస్తారనేటువంటి భయం కేజ్రీవాల్ ఉందని అంటున్నారు. అరెస్టు కాకుండా చివరి క్షణం వరకు కూడా ఆయన ప్రయత్నించారు. హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా ఇందులో భాగమే. అయితే హైకోర్టు విచారణను ఎలాంటి విచారణ అడ్డుకోకుండా ఆయనకు ఎలాంటి రక్షణ కల్పించడానికి కూడా నిరాకరించింది. ఈడీని అంటే పరోక్షంగా తన విచారణలో భాగంగా ఏ చర్యనైనా తీసుకోతున్నటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వడంతో ఈడీ వెంటనే రంగంలో దిగింది. అయితే ఈ విషయం కేజ్రీవాల్ కు బహుశా అంటే ముందే ఊహించి ఉంటారు. ఎప్పుడైనా కూడా ఏదో ఒక రోజు ఈడీని టేక్ చేయాల్సి వస్తుందని. ఇటు చివరకు ఈడీ దాదాపు అంటే 9 సార్లు సమన్లు పంపిన తర్వాత అప్పటికి కూడా ఆయన రాకపోవడంతో ఈడీ కేజ్రీవాల్ ఇంటికి వచ్చింది. సో ఈ సోదాలు ఎంతసేపు జరుగుతాయి, ఎన్ని గంటలు జరుగుతాయి, ఏంటి అనేది ఇంకా తెలియదు. దాదాపు అంటే కొందరు చెప్తున్న కవితను అరెస్ట్ చేసినటువంటి బృందమే ఇక్కడ ఉంది అని అంటున్నారు. సో ఓవైపు కవిత విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. ఈ నెల 23 వరకు కూడా కవిత విచారణ కొనసాగే అవకాశం ఉంది. 23 వరకు రిమాండ్ లోనే కవిత ఉంటుంది. సో ఆ విచారణ ముగిసే లోపే కేజ్రీవాల్ ను కూడా అదుపులోకి తీసుకొని కేజ్రీవాల్ ను కూడా విచారించవచ్చనేటువంటి సమాచారం అయితే ఉంది. సో అంటే ఈ ఇద్దరి విచారణలను పూర్తి చేసుకున్న తర్వాతనే ఒక కొలిక్కి రావచ్చు ఈ విచారణ అనేటువంటి ఇది కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ ను తప్పించుకోవడానికి చివరి ప్రయత్నంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యారని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అన్ని విధాలు అంటే కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా చూడడానికి చివరి వరకు కూడా ప్రయత్నిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్లారని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రయత్నించైతే ఎలాంటి రక్షణ అనుకూలంగా ఎలాంటి అయితే ఆదేశాలు అయితే రాలేదు. సో ఈ సోదాలో జరిగిన ఈ రాత్రిలోగానే అరెస్టు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్ శరత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు చేరుకోవడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోదాల తర్వాత కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. సెర్చ్ వారెంట్తోనే వచ్చామంటూ ఈడీ అధికారులు సీఎం ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు చేయడంతో ఆయన నివాసం వద్దకు భారీగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ సీఎం ఇంటికి ఈడీ అధికారుల బృందం వెళ్లడంతో అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బలగాలను భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం తీవ్ర సంచలనంగా మారింది. తాను ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే తనను ఈడీ అరెస్ట్ చేయొద్దని హామీ ఇవ్వాలని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించుకున్నారు. అయితే అలా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. రైట్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో అయితే ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సోదాల్లో భాగంగా ఆయనను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు కూడా తెరపైకి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా 6 టీవీ ప్రతినిధి అశోక్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రెసెంట్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఒక్కొక్కరు ఆప్ నేతలు కూడా ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతుంది. సో కాసేపటి క్రితమే ఈడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఏదైతే హైకోర్టు ఏదైతే స్పష్టమైన తీర్పు ఇచ్చిన అనంతరము సో ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా సిబిఐ ఈ లిక్కర్ కేసులో ఆయనను విచారించింది. ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే నివాసంలో సోదాలు అయితే కొనసాగుతుంది. సో కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పటికే కేజ్రీవాల్ ని కలిసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు. గతంలో ఈడీ అధికారులు ఈడీ అయితే అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు నోటీసులు ఇచ్చింది. 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన బేఖాతరు చేస్తూ వివిధ కారణాలు చెప్తూ ఆయన ఈ లిక్కర్ కేసులో ఆరోపణలపై ఈడీ ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఈ రోజు అరెస్టు చేస్తారనే వార్తలు అయితే ఉన్నాయి. సో ఈ కేజ్రీవాల్ ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి పోనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సో భారీ గేట్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పటికీ ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈడీ వర్గాలు కూడా ఆయన అరెస్టు చేస్తారని స్పష్టమైన సమాచారం అయితే అందుతా ఉంది. ఎందుకంటే ఈ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ప్రధానంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రనే కనిపిస్తుంది కాబట్టి సో ఆయనను అరెస్ట్ చేస్తే తప్ప ఈ కేసు ఒక ఫైనల్ కి వచ్చే అవకాశాలు లేదు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా సౌత్ గ్రూప్ తో పాటు సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అయితే ముడుపుల వ్యవహారము, గోవాతో పాటు పంజాబ్ ఎన్నికల్లో ఈ డబ్బులు సౌత్ గ్రూప్ 100 కోట్లు ఇచ్చింది. ఆ 100 కోట్లు అంతా వీళ్ళు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారనే ఆరోపణలు ప్రధానంగా వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చిన నివేదిక తర్వాత ఏదైతే లిక్కర్ పాలసీ గతంలో ఉన్న దాన్ని మారుస్తూ కొత్త పాలసీ తయారు చేస్తూ కొత్త టెండర్లు అంటే ప్రైవేటు భాగస్వాములకు ఈ లిక్కర్ పాలసీ వ్యవహారాన్ని మొత్తం అప్పచెప్పి ఏదైతే దాంట్లో దాదాపుగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనే ఆరోపణలు అయితే స్పష్టంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన కేజ్రీవాల్ పైన వస్తుంది. సో దానిపైనే ఈ కేజ్రీవాల్ ని ప్రశ్నించేందుకు గతంలో అనేక సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. సో ఈ రోజు ఆయన అరెస్ట్ చేశారనే ఊహాగానాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అంతా ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈడీ అధికారులు ఏ క్షణమైన అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికే ఏదైతే తెలంగాణకు సంబంధించిన కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు కూడా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉంది. సో ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఇంటి చుట్టుముట్టు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సో ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపైన కూడా ఢిల్లీలో చర్చ జరుగుతుంది. ఆప్ నేతలు మాత్రము అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మరి చూడాలి కాసేపటి తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి. ఎందుకంటే ఈ రోజు ఇది దాటిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మరి అరెస్ట్ చేస్తారా లేదని మాత్రము మరి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, అయితే ఇప్పటికీ ఏదైతే ఈ సోదాలు జరుగుతున్నాయో ఆయనను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపించడంతోనే పార్టీ కార్యకర్తలు, నేతలు కావచ్చు, వారు నిరసనలు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? సో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి అది చాలా బ్యాడ్ డేస్ అని చెప్పుకోవచ్చు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగా ఢిల్లీలో పాటు ఆమ్ ఆద్మీ పంజాబ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా ఆయన పోటీ చేశారు. సో ఇప్పుడు ఇండియా కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అట్లా సీట్ల పంపకాలు కూడా కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈయన ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మాత్రము నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి ఉంటారనేది మాత్రం ప్రశ్న ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కాస్త ఆందోళన ఉంది. మంత్రులు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు కానీ లోపలికి ఎవరిని వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈడీ
ఆధీనంలో వాళ్ళంతా ఉన్నారు. లోపల ఎవరిని సెల్ ఫోన్ మాట్లాడించే అవకాశాలు లేదు. అందరినీ లోపలనే ఉన్నారు. పని మనుషులతో పాటు వాళ్ళ పిఏలు ఇతర సిబ్బంది అంతా వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్ లో ఉన్న డేటాను కూడా రికవరీ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. సో ఓవరాల్ గా ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే పాలసీ తయారైంది. ఆయనే ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి తప్ప ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.